హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అండి. ఇది మా నేటివ్ ప్లేస్ లో ఉన్న మా అత్తవారి ఇల్లు. బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇది కొంచెం పార్కింగ్ అయితే స్పేస్ బయట కొంచెం వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి బైక్ పైకి ఎక్కించడానికి అనేసి ఇలా పెట్టించాము. వాకింగ్ అయితే ఇది పెట్టించాము. ఇది బైక్ పార్కింగ్ కి ఇలా ఎవరైనా పెట్టించుకున్నారంటే చిన్న సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. చూసారా, ఇక్కడ గ్యాప్ లేకపోవడం వల్ల ఇక్కడంతా నిలబడి ఏమంటారు పాచి అనేది ఫామ్ అయ్యింది, ఆల్గే అనేది. మనకి అలా ఉండకూడదు అంటే ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ అట్లా గ్యాప్ ఇచ్చేసామంటే ఇక్కడ నుంచి కింది వరకు వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి కష్టం లేకుండా. సో మనకి ఇక్కడ కూడా నీట్ గా కనిపిస్తుంది. గేట్ అయితే మేము సింగిల్ లో పెట్టించామండి. అంటే మామూలుగా ముందు అయితే కార్ పార్కింగ్ ఒకటి, మా నార్మల్ గా వాకింగ్ ఒకటి, అట్లా 2 గేట్స్ పెట్టించేవాళ్ళు కదా. మేము అలా లేకుండా జస్ట్ లోపల బైక్ పార్కింగ్ మాత్రమే స్పేస్ పెట్టించాం కాబట్టి ఇట్లా ఒకటేసారి పెద్ద గేట్ అనేది పెట్టించామండి. నెక్స్ట్ మనం ఇటు సైడ్ కి వచ్చామంటే ఇక్కడ జస్ట్ కొంచెం స్పేస్ అయితే వచ్చిందండి. ఇక్కడ బయట వాష్రూమ్ ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటది. మనం కూడా బయట కొన్ని కార్యాలకు వెళ్ళినప్పుడు లోపలికి అలా రాకూడదు, బయట స్నానం చేసుకొని రావాలి అంటారు కదా, అందుకోసం అయితే బయట ఒకటి పెట్టించాము. పైన ట్యాంక్ నిండితే వాటర్ డైరెక్ట్ ఇక్కడ నుంచి వస్తాయండి. మనకి ఈజీగా తెలుస్తుంది, వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు అనేది. పైప్ అయితే డైరెక్ట్ ఇక్కడికైతే పెట్టారు. ఇది కాంపౌండ్ లోనే ఇది ఉందండి. ఇది వచ్చేసి మనకి మోటార్స్ అండి, సంప్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ కండి. మాకు ఇటు సైడ్ వచ్చి వెలుగలు వాటర్ ఉంటాయి, దానికైతే సంప్ అండి, చాలా పెద్దగా ఉంటది. నాకు తెలిసి ఒక 3 ట్యాంకర్స్, పెద్ద ట్యాంకర్స్ అయితే వాటర్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఇది మోటార్ అండి. ఈ మోటార్ నుంచి అయితే ఇది పైకి ఎక్కుతాయి. ఇంతకు ముందు నేను చూపించింది వచ్చి అది బోర్ మోటార్ది. మాకు 2 కనెక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అయితే జస్ట్ బాల్కనీ టైప్ అట్లా అయితే స్పేస్ వదులుకున్నాము, బట్టలు అలా ఆరేసుకోవడానికి. మొత్తం మీటర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చిన్నది ఒక రోల్ అయితే ఉందండి, రోలు విసురాయి. రోల్ అండి, మనం ఏమన్నా రోటి పచ్చళ్ళు అలా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ విసురాయి కూడా ఉందండి. మనం ఏమన్నా విసురుకుంటాం కదా, రాగులు కానీ సొద్దులు అలా, వాటి కోసం అయితే ముందు ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి అయితే ఇంట్లో ఉన్నాయండి. ఎంట్రన్స్ లోనే మాకైతే ఇట్లా 2 డోర్స్ అయితే పెట్టించుకున్నామండి. ఫస్ట్ ఈ డోర్ ఎందుకంటే మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని ఈ డోర్ క్లోజ్ చేసుకున్నామంటే మనకి లోపలికి లైటింగ్ వస్తుంది, ప్లస్ బయట నుంచి ఎవరైనా వచ్చారని కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ప్లస్ ఇది ఎందుకు ఇలా పెట్టించామంటే మస్కిటోస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటది అనేసి ఇలా పెట్టించుకున్నాము. దీనికి వచ్చి ఒకటే లాక్ అండి. బయట మనం ఇట్లా గడియ పెట్టిస్తే కానీ లుక్ పోతుంది అనేసి మేము పెట్టించలేదు. దానికోసం అయితే ఇక్కడ ఈ స్టాపర్ లాంటిది అయితే పెట్టుకున్నాము. సో దట్ మనకేమన్నా బయట చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా ప్రతిసారి లాక్ వేసుకోలేము కదా, అందుకనేసి ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్ డోర్ అండి. సింపుల్ గా ఇలా ఒక ఫ్లవర్ టైప్ లో అయితే వేయించారు. ఇవి మొత్తం మేము టేక్ వుడ్ తోనే చేయించాము. లోపల ఎంటర్ అయితేనే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాకు పూజ గది అనేది వచ్చింది. చాలా సింపుల్ గా చిన్నదైతే పూజ గది అనేది ఉంది. ఇంకా ఇటు సైడ్ వచ్చి ఇక్కడ స్టోరేజ్ కి కూడా ఒక బాస్కెట్ లాగా చేయించుకున్నాము, షెల్ఫ్ లాగా. సో దట్ మనకి ఎక్స్ట్రా ఆయిల్స్ కానీ ఎక్స్ట్రా దీపాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే స్టోర్ చేసుకోవచ్చు అనేసి. ఈ రోజు మేము నాన్ వెజ్ తిన్నామండి, అందుకే లోపలికి అయితే వెళ్ళి చూపించట్లేదు, బయట నుంచి చూపిస్తున్నాను. అక్కడ పైన ఒక విండో ఉంది కదా, అది కూడా మనకి లైటింగ్ కోసం అనేసి, పైగా పొగ అలా వస్తే కూడా బయటకు వెళ్ళడానికి అనేసి అట్లా పెట్టించాము. నెక్స్ట్ ఈ డోర్ చూస్తే డోర్ కి కూడా పూజ గదికి డోర్ అయితే మొత్తం ఇట్లా గంటలు వచ్చేసి మధ్యలో ఓం వచ్చి ఫ్లవర్ లాగా పైన అయితే వస్తుందండి. కింద జస్ట్ కలశం అయితే వచ్చింది. చుట్టూ కూడా ఈ బార్డర్స్ కి కూడా చూసారంటే మీరు పైన చూసారా, వెంకటేశ్వర స్వామి నామాలు, విష్ణు చక్రం అవన్నీ అయితే పైన అట్లా వచ్చి ఇట్లా సింపుల్ గా అయితే డిజైన్ చేయించారు. ఇదే అండి, ఎంటర్ అవుతానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇది వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది లివింగ్ ఏరియా, హాల్ అనేసి వస్తుందండి.
చాలా అంటే మరీ చిన్న కాదు, మరీ పెద్ద కాదు, సరిపోతుంది. మీడియం సైజ్ లో వచ్చిందండి హాల్ అయితే. ఇదంతా ఇక్కడైతే మేము సోఫా సెట్ అనేది అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది హాల్ కదా, హాల్ నుంచి మనం ఇటు సైడ్ వెళ్తే కిచెన్ వస్తుంది. దాని పక్కనే మనకి బెడ్రూమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దాని బెడ్రూమ్ కి ఆపోజిట్ గానే మనకి డైనింగ్ ఏరియా అనేది వస్తుందండి. స్మాల్ టీవీ యూనిట్ అండి, చాలా చిన్నగా టీవీ యూనిట్ అయితే వచ్చింది. ఆ పైన అయితే పిల్లల ఫొటోస్ అయితే పైన సెట్ చేసాము. నెక్స్ట్ ఇటు సైడ్ చిన్న షెల్ఫ్స్ అనేది ఇచ్చామండి. ఏమన్నా గిఫ్ట్స్ కానీ ఇట్లా షో పీసెస్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, స్టాబ్లర్స్, ఇట్లా ఎమర్జెన్సీగా మనకి ఏవైతే కావాలో అలాంటివన్నీ ఇక్కడైతే సెట్ చేసుకున్నాం. పైన అంతా షో పీసెస్ అవన్నీ ఉన్నాయి. పెన్స్, ఎక్స్ట్రా పెన్స్, ఏమన్నా మనం వస్తానే మనం పర్సెస్ కానీ వ్యాలెట్స్ కూడా అవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటూ ఉంటాము. టీవీ పైన 2 లైట్స్ కూడా సెట్ చేసామండి. ఎప్పుడైనా మనం నైట్ టైమ్స్ మూవీస్ అలా చూడాలి, థియేటర్ ఫీల్ రావాలి అంటే కూడా జస్ట్ ఆ 2 లైట్స్ ఆన్ చేసుకొని మనం మూవీ చూస్తే గానీ మనకి ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది. అందుకోసం అయితే ఆ 2 లైట్స్ అయితే పెట్టించాము. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇక్కడ వచ్చేసి జస్ట్ ఏమన్నా ల్యాప్టాప్స్ కానీ చార్జర్స్ అలా పెట్టుకునే దానికైతే జస్ట్ ఇలా ఒక చిన్న ర్యాక్ లాగా ఇచ్చారు. దీని కింద కూడా మనకి స్టోరేజ్ కోసం అయితే ఇట్లా ఇచ్చారండి. న్యూస్ పేపర్స్, బుక్స్ అలా స్టోర్ చేసుకోవడానికి. ఇవి పిల్లలు అలా కూడా లాగలేరండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, తీయలేము. మనకు కూడా చాలా టైం పడుతుంది రావాలంటే. సో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి అయితే పెట్టించుకుంటే చాలా యూజ్ అవుతుంది, తగిలించుకోకుండా అలా ఉంటారు. అలా అయితే 2 వచ్చాయండి. మనం అంటే ఎక్స్ట్రాస్ ఏమన్నా సరే వైర్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటాయి కదా, బుక్స్, పేపర్స్, ప్రతి ఒక్కటి అయితే అక్కడ స్టోర్ చేసుకోవడానికి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ పైన అంతా మీరు చూసారంటే పిఓపి ఈ విధంగా అయితే చేయించాము. చూసారా, చిన్న మనకి లైట్స్ కూడా మనము కరెక్ట్ గా ఏమంటే కలర్స్ అనేవి నీట్ గా సెట్ చేసుకోవాల్సి ఉంటది. ఏ కలర్స్ కావాలి అనేది ముందుగానే మనము హౌస్ ప్లాన్ చేసుకునే ముందే ఒకసారి చాలా హౌసెస్ తిరిగి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటదండి. కలర్స్ కూడా అన్ని అంటే బ్రైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇల్లంతా బ్రైట్ కనిపిస్తుంది. అలా ఆ ఉద్దేశంతో మేము రెడ్, బ్లూ ఆ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాము. వైట్ అయితే జస్ట్ కీ హౌస్ అనేసి అట్లా కీ హోల్డర్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మనం బయట నుంచి లోపలికి వస్తానే కీస్ అక్కడ సోఫాస్ పైన ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా జస్ట్ ఇక్కడ పెడితే కన్నా మనకి గుర్తుంటది. పైగా వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటది మనం పిక్ చేసుకొని తీసుకెళ్ళడానికి. ఇది శిల్పారామంలోనే ఎక్కడో తీసుకున్నట్లున్నామండి, మొత్తం వుడెన్ అది. నెక్స్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మెయిన్ కండి. అంటే మనం ఏదైనా ఇంట్లో పవర్ సప్లై అట్లా ఆఫ్ చేసుకోవాలన్నా కూడా దాన్ని యూజ్ చేసుకొని మనం ఆఫ్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్ పక్కనే మనకి ఇట్లా కొంచెం స్టెప్స్ కింద స్పేస్ అనేది వచ్చింది కదా, దాన్ని ఇట్లా స్టోర్ రూమ్ లాగా అయితే కన్వర్ట్ చేస్తామండి. దీంట్లో అన్ని విహాన్ టాయ్స్, ఎక్స్ట్రా ఫ్యాన్స్, నెక్స్ట్ ఇన్వర్టర్, ఎక్స్ట్రా అండి మనకి ఇంట్లో ఏమైతే ఎక్స్ట్రా అనిపిస్తున్నాయి, బియ్యం, రైస్ కానీ శనక్కాయలు అట్లాంటి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ వేసేస్తున్నాము. సో దట్ మనకు బయట అడ్డం లేకుండా వెళ్తుంది అనేసి. చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు చూసారు కదండి, అవి ఎందుకంటే మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడానికి. అంటే ఇన్వర్టర్ ఉంది కదా, కొంచెమన్నా ఎయిర్ వెళ్తేనే దానికి బాగుంటది అనేసి అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మేము తప్పు చేసాము, స్టోర్ రూమ్ లో అసలు కొంచెం కూడా విండోకి అనేది స్పేస్ వదలలేదండి. ఎవరైనా స్టోర్ రూమ్ లో ఖచ్చితంగా కొంచెమన్నా స్మాల్ విండో అయినా వచ్చేలాగా చూసుకోండి, లేకపోతే చీకటిగా ఉంటది. మనం ఏమన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా పురుగులు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదొక సజెషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను స్టోర్ రూమ్ గురించి. నెక్స్ట్ హాల్ నుంచి డైరెక్ట్ గా మనకి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేస్తే కన్నా కిచెన్ అనేది వస్తుందండి. కిచెన్ లో మనకి ఎంటర్ అవుతానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఫ్రిడ్జ్ కి సపరేట్ స్పేస్ అయితే ఇచ్చేసామండి ముందుగానే. సో దట్ మనకి ఫ్రిడ్జ్ కి ఒక స్పేస్ అనేది ఉంటే మళ్ళీ మనము వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు స్పేస్ కోసము. సో మాకు ముందున్న ఫ్రిడ్జ్ కి మాకు ఎంత స్పేస్ అయితే పడుతుందో అంత స్పేస్ వదిలేసుకొని అదే ఫ్రిడ్జ్ అయితే ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాం, పెద్దదైతే తీసుకోలేదు. నెక్స్ట్ దాని పక్కనే ఫ్రిడ్జ్ పక్కనే ఇట్లా స్టోరేజ్ కోసం అయితే మొత్తం ఇచ్చారండి. ఇదంతా మనకి స్టోరేజ్. పైన ఇలా గ్లాస్ అయితే వేయించుకున్నామండి, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఏవి ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి. కింద అయితే మామూలుగా డోర్స్ ఇచ్చేసారు. ఎక్స్ట్రా రైస్ కుక్కర్స్, మిక్సీస్ అవన్నీ అయితే ఇక్కడ స్టోర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇదంతా గ్యాస్ కి వచ్చే ప్లాట్ఫామ్ అండి. ఇంకొక మిస్టేక్ కూడా ఏమంటే ఇది కొంచెం హైట్ అయితే ఎక్కువగా ఉందండి. సో దట్ మేమంతా అంటే ఇప్పుడు నేను వంట చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది, షార్ట్ గా ఉన్నాను కాబట్టి. సో ఎవరైనా ఇల్లు కట్టించుకున్నారు లేకపోతే కొనుక్కుంటున్నారు అంటే గన ఖచ్చితంగా గ్యాస్ ప్లాట్ఫామ్ అనేది హైట్ తక్కువ ఉండేలాగా చూసుకోండి. సో దట్ మనకి ఈజీగా ఉంటది, మనమే కదా వంట చేయాల్సింది. ఇది ఒకటైతే చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అంతా మాడ్యులర్ కిచెన్ లాగే అండి, మొత్తం ప్రతి ఒక్కటి అయితే ర్యాక్స్. ఇక్కడ ప్లేట్స్ కి కూడా 2 టైప్స్ పెట్టించామండి. ఇది స్మాల్ ప్లేట్స్ కి ఈ విధంగా పెట్టించాము, ఇది వచ్చేసి బిగ్ ప్లేట్స్ కి.
సో దట్ మనకి పార్టిషన్ ఈజీగా ఉంటే కానీ స్నాక్స్ కి కావాలంటే వెంటనే ఇది ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది. ఫుడ్ కి కానీ అట్లా తీసుకోవాలంటే ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంతే అండి, ఇది కూడా స్టోరేజ్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ మేము మొత్తం థీమ్ అయితే వైట్ అండ్ బ్లూ కలర్ థీమ్ లో అయితే పెట్టించుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అండి మీరు గ్యాస్ వెనకాల మెయిన్ ఇట్లా అయితే ఎగ్జాస్టర్ స్విచ్ అయితే గ్యాస్ వెనకాల ఉండేలాగా చూసుకోవద్దండి. మాక్సిమం సైడ్ ఎక్కడైనా ఉండేలాగా చూసుకొని, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి గ్యాస్ పైన ఏమైనా కుక్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఆన్ చేయాలంటే గన అంత దూరం వెళ్ళి ఆన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో సపరేట్ గా ఎక్కడైనా ఇచ్చుకునేలాగా చూసుకోండి. మాకైతే ఇక్కడ 2 అయితే వచ్చాయండి హోల్డర్స్, ప్లగ్ హోల్డర్స్. అక్కడ ఒకటి. సో దట్ ఇక్కడ మనం ఏమంటే వెంటనే రైస్ కుక్కర్ కానీ మిక్సీ కానీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దాంతో అయితే మేము అసలు వాడడం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్యూరిఫైయర్ అండి. కిచెన్ లో ఖచ్చితంగా విండో వచ్చేలాగా చూసుకోండి, కొంచెం వెంటిలేషన్ ఉంటది. ఎక్కువ మనం వంట చేసేటప్పుడు కూడా ఒకవేళ పవర్ లేకపోయినా మనం ఎగ్జాస్ట్ ఆన్ చేసుకోకపోయినా విండోస్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. కిచెన్ లో నుంచే మనకైతే యూటిలిటీ ఏరియా అనేది వచ్చిందండి. మేము ఇక్కడే వాషింగ్ మిషన్ కి ఇక్కడే సెట్ చేసుకున్నాం. వాషింగ్ మిషన్ పైన ఒక ర్యాక్ అయితే పెట్టుకున్నామండి. సో లిక్విడ్స్ కానీ సబ్స్, డెటాల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే ట్యాప్స్ కూడా ఇచ్చుకున్నాము. సో దట్ మనం ఏమన్నా వచ్చినప్పుడు గిన్నెలు కడగడానికి, ఏమైనా ఎక్స్ట్రా మనం ఏమైనా క్లాత్స్ అలా వాష్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది అనేసి ఇదైతే కొంచెం యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చుకున్నాము. కిచెన్ అయితే చూసేసాం కదండి, ఇప్పుడైతే బెడ్రూమ్ లోకి వెళ్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా వచ్చింది. యాక్చువల్లీ దీంట్లో ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టి మళ్ళీ ఇట్లా చిన్నది కూడా కాట్ అయితే పడుతుంది. అంత పెద్దగా అయితే బెడ్రూమ్, ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే అంత పెద్దగా ప్లాన్ చేశారు ఇక్కడ. ఇక ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది మనకి. ఇక్కడైతే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి మనకి. ప్రతి ఒక్క బెడ్రూమ్స్ కి కూడా మనకి మాక్సిమం అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ అన్ని చాలా సింపుల్ గా అయితే పైకి చాలా సింపుల్ గా అయితే కనిపిస్తాయండి, బట్ లోపల స్టోరేజ్ కి అయితే చాలా చాలా పెట్టారు. ప్రతి ఒక్క రూమ్ లో కూడా ఇట్లే వస్తాయండి కబోర్డ్స్. ఒక వాల్ కంతా ఇట్లా పైనుంచి కిందకి అయితే ఇట్లే కబోర్డ్స్ వస్తాయి. చూసారా 4 ర్యాక్స్ అయితే వచ్చాయండి కిందనే. సో దట్ మనకి ఎక్కువ క్లాత్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇట్లా లోపల స్పేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి క్లాత్స్ అనేది ఎక్కువ పడతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ లో కూడా ఇట్లా సైడ్స్ అయితే ఇవి ఇచ్చారండి, చిన్న చిన్న ఏమంటారు పెట్టుకునేదానికి ఏమైనా వీలుగా ఇచ్చారు. సో మేము 2 షో పీసెస్ పెట్టి మిగతా వ్యాజిలిన్ క్రీమ్స్ అట్లా బేసిక్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాము. దీని కింద కూడా మనకి ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఈ ర్యాక్స్ లో ఎక్స్ట్రా సోప్స్, చార్జర్స్, ఎక్స్ట్రా మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ స్టోర్ చేసేసాము. డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ జస్ట్ టేబుల్ అయితే ఉందండి, ఏ రోజు మేమైతే యూస్ చేయం. చాలా మంది ఇళ్లలో కూడా ఇలానే చేస్తూ ఉంటారు. జస్ట్ ఇక్కడ ఏమైనా స్నాక్స్ అవి స్టోర్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇట్ సైడ్ అంతా క్రాకరీ యూనిట్ లాగా ఇచ్చేసారండి. సో దట్ ఈజీగా మనకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనేసి. కింద కూడా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఉంది. అంటే ఎక్కువ గ్రైండర్స్ అంటే అవి మనం ఎక్కువ యూస్ చేయం కదా, గ్రైండర్స్, ఓవెన్స్ అవన్నీ అయితే ఇక్కడ స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది అనేసి మేము ఇంకా రైస్ ప్యాకెట్స్, ఆనియన్స్ కి అయితే ఇక్కడే పెట్టేసుకున్నామండి. కిచెన్ లో మనకి అంతా ఫుల్ అయిపోయింది కదా, ఇక్కడ ఖాళీ స్పేస్ లేదు ఆనియన్స్ బాస్కెట్ పెట్టడానికి. సో ఇక్కడైతే పెట్టాము. రైస్ కూడా మేము ఫస్ట్ లో స్టోర్ రూమ్ లో స్టోర్ చేసేవాళ్ళం. బట్ ఏమైతుందంటే త్వరగా పురుగు పడుతుంది, లైటింగ్ లేక. స్టోర్ రూమ్ లో విండో లేదు కదా. సో ఇక్కడైతే మనకి విండో ఉంది, లైటింగ్ బాగా వస్తుంటది, ఎప్పుడు ఓపెన్ లో ఉంటది కాబట్టి పురుగులు పడవు అనేసి మేము ఇక్కడైతే స్టోర్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ ఇంకా డైనింగ్ ఏరియాలో కూడా మనకైతే ఒక వాష్రూమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ అండి. సో దట్ ఎవరైనా గెస్ట్ అలా వచ్చినప్పుడు కూడా ఈజీగా వాళ్ళకి ఉంటది అనేసి. ఇటు సైడ్ మనకి వాష్ బేసిన్ దగ్గర ఒక మిర్రర్ కూడా ఉంది. ఇదే అండి వాష్ బేసిన్ డైనింగ్ ఏరియా గురించి అయితే. రిమైనింగ్ వచ్చి నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ and hit the bell icon to get the notification. Bye bye.